గుడ్ మార్నింగ్ బంగారాలు. ఈ ఉదయం ఒక న్యూ ఆపర్చునిటీ అండ్ ఒక న్యూ బిగినింగ్. నీ మార్నింగ్కి వెల్కమ్ చెప్పు. ఈరోజు నీది కావాలంటే నిన్ను నీవు నమ్మాలి. నీ మనసు ఇప్పుడు ఖాళీగా ఉంది. దానిపై నీవు ఏ ఆలోచనలు రాస్తావో అదే నీ డే అవుతుంది. టేక్ ఎ లాంగ్ డీప్ బ్రీత్. ఈ నీ బ్రీత్తో నీ టెన్షన్ కూడా స్లోగా బయటికి వెళ్తోంది. ఇప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉంది. నీ లోపల ఉన్న శక్తిని గుర్తు చేసుకునే సమయం. పిల్లలు, మన భారతీయ జ్ఞానంలో ఒక గొప్ప సత్యం ఉంది. అదే యద్భావం తద్భవతి. అంటే నువ్వు ఎలా ఆలోచిస్తావో నువ్వు అలా మారతావు. నువ్వు నేను చేయలేను అనుకుంటే నీ శక్తి నెమ్మదిగా తగ్గుతుంది. నువ్వు నేను చేయగలను, నేను నేర్చుకుంటాను, నేను సాధిస్తాను అనుకుంటే నీ శక్తి పెరుగుతుంది. ఆలోచన అలవాటు అవుతుంది. అలవాటు చర్య అవుతుంది. చర్య జీవితం అవుతుంది. అందుకే మన ఆలోచనలు, మన భావనలు, ఊహలు జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రయాణంలో మనల్ని బలహీనుల్ని చేసేది పక్కవారితో కంపారిజన్. డే టైంలో పూలు వస్తాయి, నైట్ టైంలో పూలు వస్తాయి. దేని అందం దానిదే, రెండూ అందంగానే ఉంటాయి. తాబేలు నెమ్మదిగా నడుస్తుంది, కుందేలు వేగంగా పరిగెడుతోంది. రెండూ గమ్యం చేరుతాయి. నీ స్నేహితులు వేగంగా నేర్చుకుంటే అది నీ ఓటమి కాదు, నీ వేగం వేరే, అంతే. ఇతరుల విజయం చూసి నీ విలువ తగ్గదు. నీ విలువ నీ ప్రయత్నంలో ఉంటుంది. కంపేర్ చేసుకుంటే భయం పెరుగుతుంది, అర్థం చేసుకుంటే ధైర్యం పెరుగుతుంది. నిన్ను నీవు ఇలా అడుగు, నేను నిన్నటి కంటే ఈరోజు కొంచెం మెరుగ్గా ఉన్నానా లేదా? అంతే చాలు. నీ ప్రయాణం నీదే, నీ సమయం నీదే, నీ గమ్యం నీదే. ప్రతిరోజు ఒకేలా ఉండకూడదు. ప్రతిరోజు నీవు చేసే ఒక కొత్త పని ద్వారా నీ పని కొత్తగా మారుతుంది. ప్రతి చిన్న అడుగు నిన్ను లక్ష్యం వైపు తీసుకెళ్తోంది. నేను స్మార్ట్ మైండ్. నన్ను నేను నమ్ముతున్నాను. నన్ను గెలిపించే శక్తి నాలోనే ఉంది. మళ్ళీ చెబుతున్నాను, నేను స్మార్ట్ మైండ్. నేను నన్ను నమ్ముతున్నాను. నన్ను గెలిపించే శక్తి నాలోనే ఉంది. నీవు ఒక స్టార్వి. నీవు విజేతవు. విజయం అంటే ఏమిటి? నీవు నిన్నటి కంటే ఈరోజు ఇంకా మెరుగుపడడం అంటే ఇంప్రూవ్ అవ్వడం. నీవు ఒక చిన్న అడుగు ముందుకు వేయటం. అడుగు చిన్నదే, కానీ ఒక మ్యాజిక్లా పనిచేస్తుంది. నీవు అనుకున్న పని వైపు అడుగులు వేయటమే జీవితం. ఇప్పుడు ఒక చిన్న మాట. ప్రతిరోజు ఏదో ఒకటి కొత్తగా నేర్చుకోవడం. అది ఏదైనా కావచ్చు. డాన్స్లో కొత్త స్టెప్ నేర్చుకోవడం, ఒక కొత్త మోరల్ స్టోరీ నేర్చుకోవడం, గేమ్ నేర్చుకోవడం, పాట నేర్చుకోవడం, ఒక బొమ్మ గీయడం నేర్చుకోవడం, నిన్నటికన్నా ఒక పేపర్ ఎక్కువగా చదవడం, ఇంట్లో అమ్మకి నాన్నకి సహాయం చేయడం, స్నేహితులకి మంచి సలహా ఇవ్వడం, ఎవరికైనా సహాయం చేయడం, నిద్రకు ముందు ఏదైనా రొటీన్ ఫాలో అవ్వటం. అది ఏదైనా సరే, ఒక లక్ష్యాన్ని నువ్వు చూస్ చేసుకో. ఆ లక్ష్యం గురించే ఆలోచించు. ఒక చిన్న ప్రయత్నం 30 రోజులు చెయ్యి. ప్రతి 30 రోజులకి కూడా ఒక చిన్న లక్ష్యాన్ని పెంచుకుంటూ వెళ్ళు. ఒక చిన్న ప్రయత్నం, పెద్ద మార్పు. కష్టం వచ్చినా ఆగకూడదు. ఓటమి నీ గుర్తింపు కాదు, ప్రయత్నమే నీ గుర్తింపు. ఇప్పుడు ఒక పేపర్ తీసుకొని ఏది ఎక్కువ కావాలో రాసుకో. అది బాగా చదువుకోవడం కావచ్చు, ఏదైనా ఒక స్కిల్ నేర్చుకోవడం కావచ్చు, లేదా ఆరోగ్యం గురించి అయినా కావచ్చు. ఏదైనా ఒక్కటి చూస్ చేసుకో. దానిని ఎవరికీ చూపించొద్దు, కానీ నీవు మాత్రం రోజూ చూసుకో. నిద్ర లేవగానే, టైం దొరికినప్పుడు, నీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు దానిని చూసుకుంటూ ఉండు. నీ లక్ష్యం నెరవేరడం నీవే గమనిస్తావు. రోజూ పనిచేసే దానికంటే ఎక్కువ పనిచేయి. లక్ష్యం రాసుకున్న పేపర్ వెనుక అడిగితే దక్కుతుంది, వెతికితే దొరుకుతుంది, తడితే తెరుచుకుంటుంది అన్న వాక్యం రాసిపెట్టుకో. నీకు ఖాళీ సమయం దొరికినప్పుడు మోటివేషనల్ బుక్స్ చదువు, లేదా మోటివేషనల్ వీడియో చూడు. బాధపడకు, టెన్షన్ పడకు. టెన్షన్ నీలో భయాన్ని పెంచుతుంది. భయం నిన్ను వీక్ చేస్తుంది. ఎప్పుడైనా భయం అనిపించినప్పుడు, నా ఆలోచనలు శక్తివంతమైనవి, నా ప్రయాణం ప్రత్యేకమైనది,
ఇతరుల విజయం నాకు ఇన్స్పిరేషన్ అని నీకు నువ్వు చెప్పుకో. నౌ గెటప్. ఈరోజు నీ లక్ష్యానికి ఒక విత్తనం వేయి. చిన్నగా మొదలుపెట్టు, గొప్పగా తయారవ్వు. స్మార్ట్ మైండ్ అని గర్వంగా అరువు. డియర్ స్మార్ట్ మైండ్, నీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోగలిగేది నువ్వే. నీ జీవితానికి వెలుగువి నువ్వే. నౌ క్లోజ్ యువర్ ఐస్. I am a smart mind. I am thankful for this day. Something good will happen. I think safe. I believe in myself. I improve every day. I choose truth, respect, and discipline always, and I stay on those. Now, deep breathe and slow breathe 5 times. Let's begin today.